శీర్షిక వెంకటేశ్వర స్వామి కరుణ. కథ. ఒకప్పటి కాలంలో తిరుమల కొండలపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చేవారు. అందులో ఓ యువకుడు రాము చాలా పేదవాడు కాని ఎంతో భక్తిపరుడు. అతని మనసులో వెంకటేశ్వరుడి మీద నమ్మకం అపారంగా ఉండేది. ఒకరోజు రాము ఆలయంలోకి వచ్చినప్పుడు అతని దగ్గర స్వామికి సమర్పించడానికి ఏమీ లేదు. అయినా స్వామి సన్నిధిలోకి వెళ్లి చిత్తశుద్ధితో ప్రార్థించాడు. స్వామీ, నా దగ్గర ఏమీ లేదు, కాని నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. నా జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపేందుకు నాకు దారి చూపు. రోజు రాత్రి స్వామి రాముని కలలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో రాముతో అన్నాడు, రాము, నీ భక్తి నన్ను ఎంతో ఆనందపరిచింది. నువ్వు నీ శుద్ధమనస్సుతో నన్ను పిలిచావు కాబట్టి నీ జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు నింపుతాను. మరుసటి రోజు రాము తిరిగి తన గ్రామానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక మంచి పని లభించింది. తన కష్టపాటుతో రాము క్రమంగా తన కుటుంబాన్ని గౌరవంగా బ్రతికించగలిగాడు. ప్రతి సంవత్సరం రాము తిరుమలకు వచ్చి స్వామికి పూజలు చేయడం సంప్రదాయంగా చేసుకున్నాడు. ఈ కథ తెలియజేస్తుంది, వెంకటేశ్వర స్వామి భక్తుల మనసును మాత్రమే చూస్తాడు. మనసులో నిబద్ధత ఉంటే స్వామి ఆశీర్వాదాలు ఎన్నటికీ తగ్గవు.